మన రామాయణం. రామాయణాన్ని రచించినది ఎవరు? వాల్మీకి మహర్షి. అయోధ్య నగరానికి మహారాజు ఎవరు? దశరథ మహారాజు. అయోధ్య నగరాన్ని ఏ నది ఒడ్డున నిర్మించారు? సింధు నది. దశరథ మహారాజుకు ఎంతమంది భార్యలు? ముగ్గురు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. వాళ్ళకి ఎంతమంది కొడుకులు? ముగ్గురు, నలుగురు. ఇంకా చెప్పు. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. దశరథ మహారాజులు ఏ వంశస్థులు? సూర్యవంశస్థులు. దశరథ మహారాజు దగ్గరికి ఒక మహర్షి వచ్చి రాముణ్ణి పిలుచుకొని వెళ్తాడు కదా, ఆ మహర్షి పేరు ఏం పేరు? విశ్వామిత్ర మహర్షి. రాముడు లక్ష్మణుడు వెళ్తారు విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి. ఇద్దరు రాక్షసుల్ని చంపుతారు కదా, ఆ రాక్షసుల పేర్లు ఏం పేరు? మరి మిథిలా నగరానికి రాజు ఎవరు? మిథిలా నగరానికి రాజు జనక మహారాజు కూతురు ఎవరు? సీతమ్మ. ఏమని ప్రకటిస్తాడు జనక మహారాజు? స్వయంవరం ప్రకటిస్తాడు కదా, ఏమని ప్రకటిస్తాడు? మరి అయితే ఎవరు ఎంచుతారు? ఫస్ట్ రావణాసుని ఇంటి చూస్తారు. అతనికి ఏంచితే రాదు. రామా నువ్వు ఎత్తు అంటే ఎత్తి బాణం తీసుకుని ఇలా ఇలా అంటే ఇలా దొమ్మని చెట్లని వెళ్ళిపోతే సీతాదేవి ఇచ్చి పెళ్లి చేస్తాడు. కరెక్ట్. మరి అందరు కలిసి అయోధ్య నగరానికి వెళ్తారు కదా. రాముని భార్య ఎవరు? సీత. లక్ష్మణుని భార్య ఊర్మిళాదేవి. భరతుని భార్య మాండవి. శత్రుఘ్నుని భార్య సీతకీర్తి. మరి తర్వాత కైకేయి దశరథ మహారాజుని 2 వరాలు కోరుతుంది కదా, ఏవేవి? రాముని 14 సంవత్సరాలు అడవికి పంపించాలి. ఇంకొకటి భరతునికి పట్టాభిషేకం చేయాలి. మళ్ళీ అడవులకి ఎవరెవరు వెళ్తారు రాముడితో పాటు? రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ. అడవులకి వెళ్ళినప్పుడు ఒక రాక్షసి వచ్చి లక్ష్మణుని దగ్గరికి వస్తుంది కదా. ఒక రాక్షసి వస్తే చెవులు ముక్కు కోసి పంపిస్తాడు కదా లక్ష్మణుడు. ఆ రాక్షసి పేరు ఏం పేరు? రాక్షసి పేరు ఏం పేరు? శూర్పణఖ. శూర్పణఖ ఎవరు? ఒక బంగారు లేడీ వేషంలో ఒకరు వస్తారు. ఒకరు వచ్చి సీతాదేవిని ఒకరు సాధు రూపంలో వచ్చి ఎత్తుకొని వెళ్తారు కదా, ఎవరు వచ్చేది? సరే కూర్చో. రావణాసుని సరే కూర్చో. రావణాసుని ఎత్తుకెళ్ళేటప్పుడు ఒక పక్షికి 2 రెక్కలు విరగొడతారు కదా, ఎవరు ఆ పక్షి పేరు ఏం పేరు? జటాయు. రావణాసుడు సీతమ్మ తల్లిని ఎక్కడికి పిలుచుకెళ్తాడు? సరే కూర్చో. లంకలో ఎక్కడ దాచిపెడతాడు సీతమ్మని? ఎక్కడ కూర్చోబెడతాడు? ఒక వనంలో కూర్చోబెడతాడు కదా, ఏ వనం అది? అశోకవనం. రావణాసునికి ఎన్ని తలలు ఉంటాయి? 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. లంకకు రాజు ఎవరు? లంకకు రాజు రావణాసుడు. రాముడు, ఆంజనేయ స్వామి వాళ్ళందరూ కలిసి రావణాసుడితో యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణుడికి బాణం తగిలితే కళ్ళు తిరిగి పడిపోతాడు కదా. అప్పుడు ఆంజనేయ స్వామి ఒక పర్వతాన్ని ఎత్తుకొని వస్తారు కదా, ఏ పర్వతం అది? సంజీవని.
ఎత్తుకొస్తే ఇంకా అప్పుడు మళ్ళీ లాస్ట్కి రావణాసుని రాముడు రావణాసుని చంపేసి సీతమ్మ తల్లిని పిలుచుకెళ్తాడు కదా. రాముని వాళ్ళ రాముడు సీత వాళ్ళ కొడుకుల పేర్లు ఏం పేరు చెప్పు. కొడుకులు అంటే వాళ్ళ కొడుకులు లవకుశాలు. వాళ్ళిద్దరు కొడుకులు. థ్యాంక్ యూ.